దొంగ దీక్షలు చేస్తూ కంటోన్మెంట్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్నారని కంటోన్మెంట్ బీజేపీ నాయకుడు బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆరోపించారు. కంటోన్మెంట్కు ఒక ప్రత్యేకత ఉంటుందని, భద్రతా దృష్ట్యా ఆర్మీ నిబంధనలు ఉంటాయని, బహుళ అంతస్తుల భవనాలు లేకపోవడంతో కంటోన్మెంట్లో ఎక్కువగా శాతం పచ్చదనం ఉంటుందని రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్లోని బంగ్లాలు ఆర్మీ ల్యాండ్లోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి విలీనం నాటకం ఆడుతున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కొంతమంది పని కల్పించుకొని మర్జరా లేకపోతే ఎలక్షన్సా లేకపోతే డెవలప్మెంటా అని ఒక కన్ఫ్యూజన్ తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం వాళ్ళ ఒక స్వార్థపూర్వక రాజకీయాల కోసం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలలో కూడా వాళ్ళు అనుకున్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఒక ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ అన్నిటికన్నా B2 ప్రైవేట్ ల్యాండ్స్ కానీ సివిలియన్స్ కానీ ఎక్కువ శాతం ఉండేది కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి దాని యొక్క హిస్టరీ, దాని యొక్క ప్రామినెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడైతే నిజాం పరిపాలన నడుస్తుండేనో, మరి ఆ రోజు రజాకారుల మెడలోంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసింది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోలో గ్రౌండ్స్ దగ్గరనే. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ హిస్టరీ. అసలు ఒక హిస్టరీ కోసము తెలియకుండా చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చలామణి అయ్యేటోళ్ళు నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందో కానీ మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుని ఈరోజు హైదరాబాద్లో కాదు, యావత్ తెలంగాణలో లంగ్ స్పేస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రీనరీ కానీ, ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్ కానీ, ఈ అన్ని ఫీచర్స్ ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈరోజు దాదాపు 4 లక్షల మందికి, అంటే 2.5 లక్షల మంది అప్రాక్సిమేట్గా ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా జనాలను చూస్తే దాదాపు 4 లక్షల మందికి ఈరోజు మేము కేటర్ చేయడం జరుగుతుంది. ఇక పోతే మర్జర్ అనే అంశం అసలు రావటం ప్రధాన కారణం ఏంటిది అంటే ఒక 3-4 కారణాల వల్ల ఈ మర్జర్ అనే వర్డ్ ఒక 5-10 ఇయర్స్ నుంచి బాగా మన దగ్గర ప్రాంతంలో నడుస్తున్నది. మరీ ముఖ్యంగా మర్జర్ రావడం ప్రధానమైన కారణం ఏంటంటే, గతంలో కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్ ప్రాంతాన్ని పూర్తిగా విశ్రమించారు. అంటే ఎటువంటి డెవలప్మెంట్ కాకుండా, ఎటువంటి ఏది అసలు మొత్తం పట్టించుకోకుండా వదిలేసిన కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ₹1 డెవలప్మెంట్ చేయని కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది తెలంగాణ ప్రాంతంలో అంటే అది కేవలం కంటోన్మెంట్ ఏరియా. ప్రధానమైన కారణము నెగ్లిజెన్స్కి గురైన కాన్స్టిట్యున్సీ. రెండోది, కొంతమంది B3 బంగ్లా ల్యాండ్స్ వాళ్ళు, ఓల్డ్ గ్రాండ్ బంగ్లాస్ వాళ్ళు, కొంతమంది లీజ్ ల్యాండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, అంటే కంటోన్మెంట్ ప్రాంతం GHMతో మర్జ్ అయిపోతే వీళ్ళకున్న ఈ బంగ్లా 10 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ వాళ్ళకి సొంతం అయిపోద్ది అనే దురుద్దేశంతో దేశవ్యాప్తం అందరూ కూడా కలుపుకొని కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, అంటే 10, 20, 30, 40 మంది అసొంటోళ్ళు కలిసి స్పాన్సర్ చేసి ఈ యొక్క మర్జర్ అనే దాన్ని అంశముని తెర మీద తీసుకురావడం జరిగింది. ఇది కేవలం స్పాన్సర్డ్ విషయం. రెండోది, అదే టైంలో అన్ఫార్చునేట్గా ఆర్మీకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల రోడ్లు క్లోజ్ చేయడం అనే ఒక అంశం తీసుకొచ్చింది ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్. మాకు భద్రతా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఆర్మీకి ఎక్స్క్లూసివిటీ ఉండాలా, భద్రత పెంచాలా. ఎందుకంటే ఈరోజు బార్డర్లో చాలా థ్రెట్స్ ఉన్నాయి. దానివల్ల వాడు రోడ్ క్లోజర్ విషయం చేయడం జరిగింది. అది ఇంకొక కారణం. దాని తర్వాత కొన్ని A1 డిఫెన్స్ ల్యాండ్స్లో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్లమ్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి మడ్ఫోర్ట్ కానివ్వండి, సాయిబాబాడ్స్ కానివ్వండి, చిన్న కమెల కానివ్వండి, పెన్షన్ లైన్స్ కానివ్వండి, ఇటువంటి కొన్ని ఏరియాస్లో ఆర్మీ A1 ల్యాండ్స్లో మా ఒక గుడిసెలు ఉన్నాయి. మరి దానికి అనేక సంవత్సరాల నుంచి ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ మీద మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ చెవిటోటి ముంగడ శంఖ ఊదినట్టే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకుంటారు, ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకొస్తలేరు. ఇవి ప్రధానమైన కారణాలు. మర్జర్ అనే వర్డ్ ఇక్కడి నుంచి పుట్టింది. ఈ యొక్క నెగ్లిజెన్స్ వల్ల వచ్చిన వర్డే మర్జర్ అనే వర్డ్. మరి దాని ఈరోజు చాలామంది రాజకీయ రంగు పూస్తున్నారు. ఒక క్రిమినల్ కాన్స్పిరసీ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ని అమ్ముకుందాము, లేకపోతే సొమ్ము చేసుకుందాము అనే ఒక క్రిమినల్ కాన్స్పిరసీతోని, ఒక హిడెన్ ఎజెండాతోని ఈరోజు నీ ధర్నాలు నడుస్తున్నాయి.
అవి కేవలం పగటి వేషగాడు టైంపాస్కు లేకపోతే డబ్బు సంపాదించుకోనికి ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అని ఈరోజు మరి మా కాంగ్రెస్ వాళ్ళు చేపట్టడం 100% మేము పూర్తి విధంగా తప్పుపడుతున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్కి కావాల్సిన వాటర్ ఇవ్వండి, కంటోన్మెంట్స్కి అడిషనల్ ఫండ్స్ తీసుకురండి, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి ఒక్క స్కీమ్లో SRDP కానీ రోడ్ డెవలప్మెంట్ కానీ అన్నీ చేయండి. అంతేగా నేను ఫ్లైఓవర్ కడుతున్నా మీకు 6,000 కోట్లు ఇచ్చిన బేవకూఫ్ ముఖ్యమంత్రి ఈ మాటలు అన్నాడు అంటే పబ్లిక్ పిచ్చోలనుకుంటున్నా. అంటే నువ్వు ఏ పర్పస్కి ఇచ్చినావు, ఎవరి కోసం ఇచ్చినావు? గతంలో కేసీఆర్ పీరియడ్లో అది శాంక్షన్ అయింది. నువ్వు మా అంటే దాంట్లో కొద్దిగా ఆల్టరేషన్ చేసి కొత్త డిపిఆర్ చేసి నీకు కావాల్సిన కమిషన్లు దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని నువ్వు పెట్టుకున్నావు. దాంట్లో కూడా కంటోన్మెంట్కి అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడినప్పుడు బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఏమని మాట్లాడినా, మీరు ఎడిషనల్ డ్రైనేజెస్ సోర్సెస్ మా దగ్గర తీసుకొస్తున్నారు, సివరేజ్ సోర్స్ కానీ అన్ట్రీటెడ్ డ్రైనేజ్ మాకు తీసుకొస్తున్నారు, మీకు మా అవుట్లెట్ దాకా మీరు పని చేయాలంటే మరి నేను అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి దాని తర్వాత మేము పర్మిట్ చేస్తామంటే ఈరోజు అది కూడా డిపిఆర్లో ఇంక్లూడ్ అయింది. అంటే ప్రజా సమస్యలు పోరాడడానికి కమిట్మెంట్ కావాలి, మీకు చిత్తశుద్ధి ఉండాలా. అంతేగాని ఈరోజు గతంలో మీరు ఫ్యాషన్ షోలు చేసి రోజు బస్తీలో తిరిగిండ్రు, కొంతమంది అధికారులను వేసుకొని తిరిగిండ్రు, కొంతమంది వీని బతిమాలు తీసుకొచ్చిండ్రు, దానికన్నా ముందు మీరు సొంతంగా తిరిగిండ్రు. ఈరోజు ప్రజలు నిలదీస్తారు, ఎందుకంటే నువ్వు 6 నెలల ముందు వచ్చినావు, ఏం చేసినావు, మళ్ళీ ఇవాళ ఏం చూడడానికి వచ్చినావు, ఇప్పుడున్న మోరు అట్లనే ఉంది, ఇప్పుడున్న రోడ్ అట్లనే ఉందని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజలందరినీ తప్పుదారి పట్టేది చేస్తున్నారు. ఆ తప్పుదారిలో కూడా అది స్పాన్సర్డ్ కాబట్టి ఆ స్పాన్సర్డ్ పైసల కోసము ఈ విధంగా పగటి వేషాలు వేసి అందరినీ మిస్గైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేను కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు వెల్ కనెక్టెడ్, మా దగ్గర ఎంపీ ఉండే కాబట్టి ఆయన ఈరోజు మాకు బాకీ ఉన్నట్టే. ఎందుకంటే 5 years ప్రజలు ఆయన నమ్ముకున్నాం, కంటోన్మెంట్ ప్రజలు కూడా ఆయన ఓటేసి గెలిపించారు. ఆయన ఏం చేయలేదు, మరి ఈరోజు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆయన సీఎం ఉన్నాడు, మరి సీఎం ఉన్నప్పుడు మా ప్రాంతాన్ని డెవలప్ చేయకపోతే ఇక ఆయనంత మూర్ఖుడు రాజకీయాల్లో వేరే లేనట్టే. ఆయన అడుగుతున్నా, మీరు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ప్రాంతాన్ని డెవలప్ చేయండి, కంటోన్మెంట్ కావాల్సిన ఇవ్వండి. 3-4 ఫెసిలిటీస్ మేము అడిగింది, మిమ్మల్ని పెద్దగా అడుగుతలేము. అచ్చా మా టీపీటీ ఛార్జెస్ ఉన్నాయి, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో 100 కోట్లు బాకీ అయిపోయింది. గతంలో కేసీఆర్ మెడలోంచి మేము కోర్టుకు పోయి కోర్టు నుంచి కేసీఆర్ దగ్గర 100 కోట్లు వసూలు చేసినాం. ఈ మాట పెద్ద మాట కాదు, తప్పకుండా రేవంత్ రెడ్డి మీద కూడా ఉద్యోగం చేస్తాము. రేవంత్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల్లో మా పైసలు మాకు చెల్లియకపోతే తప్పకుండా అవసరం ఉంటే కోర్టు న్యాయస్థానం వెళ్తాము. న్యాయస్థానం నుంచి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు కొట్టించి మా పైసలు మేము తీసుకొచ్చే విధంగా పనిచేస్తాం. డెవలప్మెంట్ అనేది ఆగదు. మీరు అదే నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారి చిత్తశుద్ధి చూడండి, రాజ్నాథ్ సింగ్ గారు చూడండి, మా ఎంపీ ఈటల రాజేందర్ గారు చూడండి. 303 కోట్లు మేము తెచ్చినాం. ఏ ముఖంతో కాంగ్రెస్ లీడర్లు చెప్పగలుగుతారు మా పైసలు ఇవన్నీ? అరే బేవకూఫ్, నువ్వు ల్యాండ్ ఇచ్చినందుకు, నువ్వు కొనుక్కున్నందుకు కాంపన్సేషన్ కట్టినావు. సెంట్రల్ గవర్నమెంట్ పైసలు కడితే మేము నరేంద్ర మోడీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, కిషన్ రెడ్డి గారిని బతిమాలి ఆ పైసలు కంటోన్మెంట్లో డెవలప్మెంట్ కోసం తెచ్చుకున్నాం. ఎందుకంటే మాకు లింక్ ఉంది కాబట్టి, మాకు రిలేటెడ్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైసలు మళ్ళీ మోడీ గారు ఫ్రెష్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు డైరెక్ట్ చేసిండ్రు. వీళ్ళ మీద నమ్మకం లేక దాన్ని ఆస్కో అకౌంట్ ఓపెన్ చేయించుకున్నాం. కిషన్ రెడ్డి గారు కానీ, మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కానీ, వీళ్ళ మీద నమ్మకం. ఎందుకంటే వీళ్ళు ఇస్తా అంటారు, ఇయ్యరు. ఇప్పుడు మా టీపీటీ ఛార్జెస్ అవి బాకీ ఉన్నట్టే కదా, ఇస్తా అంటారు, ఇస్తలేరు. మరి ఇటువంటి తప్పిదాలు జరగద్దని ఆస్కో అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి నేను ఇప్పటికైనా హెచ్చరిస్తున్నా, మీకు సమస్యలు తెలియకపోతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపటి నుంచి ప్రజలలో తిరుగుతారు, మళ్ళీ బస్తీ బాటలు నిర్వహిస్తారు. బస్తీ బాటలు అనేక ప్రజా సమస్యలు గుర్తిస్తాము, ఆ ప్రజా సమస్యలు తీరేదాకా పోరాటం చేస్తాం. కొంతమంది నాయకులు అంటున్నారు విద్యా వైద్యం ఫెసిలిటీ బాగాలేదు కంటోన్మెంట్లో అని. రేపు బేవకు విద్యా వైద్యం ఎవరు చేయాలరా? కంటోన్మెంట్ ప్రాంతంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్ అవి. విద్య కానీ వైద్యం కానీ అంటే స్కూల్స్, కాలేజెస్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది, హాస్పిటల్స్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. ఉన్నదానికే దిక్కు లేదు, కంటోన్మెంట్లో చేస్తలేరంట. చేయమని ఎవడొద్దన్నాడు? మేము బిల్డింగ్లు ఇవ్వడానికి తయారున్నాం, ఫెసిలిటీ ఇవ్వడానికి తయారున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి తయారున్నాం. మా కంటోన్మెంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్ ఉంది, అది ఇవాళ రేపంచలు తీసుకొని నడిపియండి. దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఎప్పుడో ఇచ్చినాం, ఈ ఏడు దాకా మీరు నడపడం చేత అయితే లేదు, మళ్ళీ కొత్తవి కావాలా? అంటే జిహెచ్ఎంసీ అయితే అవుతుందా? ఇప్పుడు చేయనోడు అప్పుడు ఎట్లా చేస్తాడు? కాబట్టి చిత్తశుద్ధి ఉండి మాట్లాడాలా, ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. ఇది మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, అంటే ప్రతి ఒక్కరు మనల్ని వాచ్ చేస్తున్నారు. లేదు కొంతమంది లీడర్లు కంటోన్మెంట్ చాలా గొప్ప కంటోన్మెంట్, ఈ గడ్డ చాలా మంది లీడర్లను చూసింది, చాలా మంది మేధావులను చూసింది, చాలా మంది బేవకూఫాలను కూడా చూసింది. మరి అదే టైంలో మేము ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం అనుకుంటే
తప్పకుండా మీరు చేసే ధోరణి బాగుంది, అట్లానే కంటిన్యూ కానీ. లేదు ప్రజలకు మా అయిన కొద్దీ చేస్తాం, ప్రజా జీవితంలో ఉంటామంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాము. 100% మీరు డెవలప్మెంట్ మార్గం తీసుకోండి, అది మీకు మంచి దారి పోతుంది. మర్జర్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే జనరల్గా ఒక చర్య ఉంటే దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి ఒక ఇష్యూలో. మరి ఈరోజు నేను అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ రెండింటి మీద మీకు ఒక విశ్లేషణ ఇస్తాను. మర్జర్ అనే విషయము కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కావాలని ప్రతిపాదిస్తున్నారు. మరి ఈరోజు జిహెచ్ఎంసీ స్థితిగతులు ఏమున్నాయి? జిహెచ్ఎంసీలో కౌన్సిల్ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయా? మీరే మీడియా మిత్రులు అందరూ కూడా అడుగుతున్నా. కౌన్సిల్ మీటింగ్లు నెలక, 2 నెలక, 3 నెలక స్టిప్యులేటెడ్ టైం పీరియడ్ ఉందా? గవర్నమెంట్ ఎప్పుడు తలుచుకుంటే ఆ రోజు మేయర్కి చెప్తారు, పప్పెట్ ఉన్న మేయర్ వచ్చి కౌన్సిల్ మీటింగ్ పెడతారు. మరి అసొంటి యొక్క అన్డెమోక్రాటిక్ సెటప్ జిహెచ్ఎంసీ సెటప్, దాంట్లో ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ జీతాల కోసం పరిశాన్ ఉన్నారు. నార్మల్గా జీతాలు 31st రావాలంటే నెల ఆఖరికి రావాలా, మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో రావాలా, లేదా 10th లోపల రావాలా. ఈరోజు జిహెచ్ఎంసీ ప్రాంత ప్రజల్లో మీరు ఎవరైనా ఎంప్లాయీస్ని అడగండి, నెల ఆఖరికి వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళకి భయం ముందు వస్తుందా రాదా, ఈ నెల బదులు నెక్స్ట్ మంత్ వస్తుందా, ఈ యొక్క భయంలో బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్సే లేవు. జిహెచ్ఎంసీ అసెట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళకు ఉన్న ఆస్తులు కానీ అన్నీ కూడా మార్టిగేజ్ అంటే గిరివి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలా, లోన్లు తెచ్చుకున్నారు, మల్టిపుల్ లోన్స్ తెచ్చుకున్నారు. మరి జిహెచ్ఎంసీ అసెట్స్ అన్నీ కూడా ఈరోజు మార్టిగేజ్ ప్రాంతంలో ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ బ్యాంక్ అకౌంట్స్, నార్మల్గా మన బ్యాంక్ అకౌంట్ మనమే ఆపరేట్ చేస్తాం. ఈరోజు మీరు జిహెచ్ఎంసీ అకౌంట్ చూడండి, ఆస్క్రో అకౌంట్స్ నడుస్తున్నాయి. అంటే ఎప్పుడైతే మల్టిపుల్ లోన్స్ ఉంటాయో, ఎప్పుడైతే మల్టిపుల్ పంచాయతీలు ఉంటాయో, జనరల్గా థర్డ్ పార్టీ వచ్చి ఆ ఏజెన్సీ వచ్చి ఆ అకౌంట్ నడిపిస్తుంది. ఫస్ట్ వచ్చిన డబ్బులు, ఫస్ట్ వీక్లో వచ్చిన డబ్బులు ఫస్ట్ 10 days దాకా లోన్ వాళ్ళకి అందరు కట్టేస్తారు థర్డ్ పార్టీ. కట్టిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్కి బాబు ఇప్పుడు నువ్వు వాడుకోవాలి ఇస్తుంది. అంటే అంత ఒక దుస్థితిలో ఉంది, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంత ఘోరంగా ఉంది. మరి కాంట్రాక్టర్ల పని గత 5-6 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు రోజు ధర్నాలు చేస్తూ, రోజు రోడ్డు మీద పోయినా కానీ, ఏ కోర్టుకు పోయినా కానీ, ఏడో పోయినా కానీ జిహెచ్ఎంసీ బాధ్యతలే, కాంట్రాక్టర్లే బాధ్యతల కింద ఉన్నారు. మల్టిపుల్ ధర్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్క పార్టీ దగ్గర పోతున్నారు, ప్రతి ఒక్క లీడర్ దగ్గర పోతున్నారు, ఆఖరికి దిగజారి పైరవీలు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే దుకాణం కాబట్టి, ఇగో ఈ దుకాణంలో ఇంత ఇస్తాము, మా బిల్లు మాకు ఇవ్వండి అని. అసలు ఒక దుస్థితిలో ఉంది. కాంట్రాక్టర్లు చాలా మటుకు కొత్త వర్క్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి మా పాత పైసలని ఇవ్వండి, కొత్త పైసలని అడ్వాన్స్ ఇవ్వండి, అప్పుడే నేను పని కంప్లీట్ చేస్తా అనే పరిస్థితి ఉంది. మరి మీరు ఈరోజు కంటోన్మెంట్తో కంపేర్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతం ఎట్లుంది మీ అందరికి తెలుసు. మేము జీతాలు టైంకి ఇస్తున్నాం, మా అడ్మినిస్ట్రేషన్, మా అకౌంట్, మా సీఓనే మేనేజ్ చేస్తున్నాడు. మా కాంట్రాక్టర్లు ఈ రోజు దాకా అప్ టు డేట్ పేమెంట్స్ అయిపోయినాయి. కౌన్సిల్ మీటింగ్ ఎవ్రీ 2 months-కో 3 months-కో పక్కా మా దగ్గర జరుగుతుంది. మా చట్టంలోనే రాసి ఉంది, 100% దాన్ని అమలు పరుస్తున్నాం. మరి ఇసొంటి ఒక డిసిప్లిన్ ఉన్న వ్యవస్థతో తీసుకుపోయి ఒక టోటల్ నిండా ఊబిలో మునిగిపోయిన వ్యవస్థతో కలపాలంటే ఎవరు ఒప్పుకుంటాం? ఇక 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి, బిల్డింగ్లు, హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాంతం జిహెచ్ఎంసీలో పోతే హై రైజ్ బిల్డింగ్ కట్టుకునే ఆస్కారం ఉంటుంది. రెండోది, టీపీటీ ఛార్జెస్లా కొద్దిగా పైసలు తగ్గుతాయి. ఈ 2 డిసడ్వాంటేజెస్ తప్పగా నేను ఈరోజు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, పొన్నం ప్రభాకర్ గారు ఒక ఏదో వీడియో ఫిలిం పంపించారు, ఆయన తోపు, ఆయన మద్దతు చెప్తున్నా, ఇది ఒక కాన్సెప్ట్ బాగుంది కలిపేస్తామని. మరి ఆయన దోసాల ముందు నుంచి, ఎలక్షన్ ముందు నుంచి నోటుకు వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చారు, కంటోన్మెంట్ ప్రాంతంలో అన్లిమిటెడ్ వాటర్ ఇస్తా, అలా నిధులు ఇస్తా. మరి ఏమి ఇచ్చింది ఇవ్వాలి? ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు. మరి ఆయన చెప్పాలి ఏమొచ్చి డెవలప్మెంట్ చేసిండా అని. మరి అవి పక్కన పెట్టి నేను ఇవి చేస్తా అవి చేస్తానటం అది భావ్యం కాదు. ఈ 2 అడ్వాంటేజ్ తప్పగా ఇంకా డిసడ్వాంటేజెస్ చెప్తా. వేసిన పేరుందో, ఒకవేళ జిహెచ్ఎంసీ ప్రాంతం అయితే ఇది కంప్లీట్ అర్బనైజేషన్ అయిపోతుంది. అంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఫ్రీ వాటర్ ఏముండదు, ఓపెన్ స్పేస్ అనేది ఉండదు, కంప్లీట్ సిమెంట్ కాంక్రీట్ జంగల్ లాగా తయారవుతుంది. మరి అది ఈరోజు ప్రజలకు ఆమోదం ఉందా? ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు, మీరు హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే 1-2 degrees ఇక్కడ టెంపరేచర్ డిప్ ఉంటుంది. మీరు పీక్ సమ్మర్ సీజన్లో చూడండి, ఒకవేళ అక్కడ 42 degrees 44 degrees ఉంటే ఇక్కడ 1-2 degrees తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకున్న చెట్లు కానివ్వండి, మాకున్న వాతావరణం కానివ్వండి, ఇది ప్రధానమైన కారణం. మరి ఈరోజు అర్బనైజేషన్ చేసినా, దీంట్లో జిహెచ్ఎంసీలు కలిపినా మాకు అన్ని హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి. టోటల్ ప్రాంతం కమర్షియలైజేషన్ అయిపోతుంది. మరి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కబులు చెప్తున్నారు ఏమని అంటే, జిహెచ్ఎంసీ కలిపితే ఇష్టం పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అని.
కంటోన్మెంట్ టోపోగ్రఫీ ఏ విధంగా ఉంటుందంటే ఆర్మీ ఏరియాతోని దగ్గరగా ఉంటుంది. మరి వీళ్ళందరూ తెలియని విషయం ఏంటంటే మీరు కంటోన్మెంట్ ఏరియా కాకుండా జిహెచ్ఎంసీ కానీ పంచాయతీ కానీ రూరల్ ప్రాంతం ఏ ఊరికి వెళ్ళినా ఆర్మీ ఏరియాలో 1 కిలోమీటర్ లోపల ఉంటే మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకురావాలా. దాన్ని ఇప్పుడు కొంచెం సడలింపు ఇచ్చి దాన్ని 500 మీటర్స్ తీసుకొని వచ్చిండ్రు. అంటే 500 మీటర్స్ ఆర్మీ ఏరియాలో ఉంటే కన్స్ట్రక్షన్ చేస్తే మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకురావాలా. అది మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలా కంటోన్మెంట్ ప్రాంతంలో, ఒకవేళ జిహెచ్ఎంసీలో మరిది అయితే ఇల్లు కట్టుకోవాలంటే 2 సార్లు ఆగాల. 2 సార్లు అయిన తర్వాత ఆర్మీ ఆయన ఏమంటాడు, నా ప్రాంతం దగ్గర ఉన్నా కాబట్టి కేవలం గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకో అంటాడు. ఈరోజు నేను ఇక్కడ టోపోగ్రఫీ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. 80% ఆఫ్ ది కంటోన్మెంట్ ఏరియా విల్ ఫాల్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ 500 మీటర్స్ ఫ్రమ్ ది నియర్ బై ఆర్మీ యూనిట్స్. అంటే 80% ఇల్లులు కూడా ఎన్ఓసి తీసుకొని కట్టే పరిస్థితి ఉంటుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్కి అనుమతులు వస్తాయి. జిహెచ్ఎంసీ 10 ఫ్లోర్స్ ఇవ్వచ్చు, కానీ ఆర్మీ ఎన్ఓసి ఆర్మీ గవర్నెన్స్ రూల్ ప్రకారం కేవలం మీకు గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది. మరి నగర సత్యం తెలుసా అందరికీ? ఈరోజు మాకున్న సర్ప్లస్ ల్యాండ్స్లో గతంలో కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కన్ను పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి ఎంతసేపు సర్ప్లస్ ల్యాండ్స్ కావాలా, కొన్ని అమ్ముకుంటారు, కొన్ని సొమ్ము చేసుకుంటారు. మీరే ల్యాండ్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన హౌసింగ్ స్కీమ్ కడటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడున్న 4 లక్షల జనాభాకి మాకు చాలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే రోడ్లు అంతంత మాత్రం ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అంతంత మాత్రం ఉంది, నాలాలు అంతంత మాత్రం ఉన్నాయి. మా వాటర్ ఫెసిలిటీ బిల్కుల్ ఇప్పటికే 4 రోజులకు 5 రోజులకు ఉన్నాం. ఒకవేళ ఈ ఉన్న 4 లక్షల మీద ఇంకో 12 లక్షలు 10 లక్షల మందిని తెస్తే మా కంటోన్మెంట్ ప్రాంతం ఏం కావాలా అంటే మా పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ పెంచితే మేము ఎటు పోవాలా. ఈరోజు యావరేజ్ ఒక రూమ్కి 2 ఉంటున్నాం. వాళ్ళు ఒక విధంగా దీన్ని మర్జు చేస్తే రూమ్కి 12 మంది 10 మంది ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇది ప్రజలందరికీ తెలుసా? కాంగ్రెస్ నాయకులకు తెలుసా? ఏదో పొలిటికల్ మైలేజ్ కోసము ఈ విధంగా ప్రజలందరినీ బలిపశు చేయడం 100% తప్పు అంటారు. మరి ఈ యొక్క సీక్రెట్ ఎజెండా పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. లేదు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, పొన్నం ప్రభాకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతం కావాల్సిన 3 మీద కలిసి. ఒకటి వాటర్ సప్లై, మాకు సఫిషియెంట్ క్వాంటిటీ కావాలి, అన్లిమిటెడ్ క్వాంటిటీ కావాలి. మాకు సఫిషియెంట్ క్వాంటిటీ, ప్రాపర్ ఇర్రెగ్యులర్ సప్లై కావాలి, రెగ్యులర్ సప్లై కావాలా. ఈ వాటర్ మీరే సప్లై చేస్తారు కాబట్టి మీకు అన్కండిషనల్గా మాకు వాటర్ ఇవ్వండి. రెండోది, మీరు 119 నియోజకవర్గాల్లో అంటే 118లో ఏ విధంగా పనిచేస్తారో మా కంటోన్మెంట్లో కూడా అదే విధంగా పనిచేయండి. మీరు ఏ విధంగా అయితే 118 నియోజకవర్గాల్లో మీరు ఫండ్స్ ఇస్తారో, డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారో, డెవలప్మెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారో మా కంటోన్మెంట్ ప్రాంతంలో అదే చేయండి. అన్ని చోట్ల మాకు వివక్ష. గుడ్లకాడ పక్క కాన్స్టిట్యున్సీకి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే లేకపోయినా మా చాతగాని ఎమ్మెల్యే వల్ల మా గుడ్లలో కూడా తక్కువ వచ్చింది. పక్క నియోజకవర్గం సికింద్రాబాద్లో 1,80 లక్షలు, సనత్ నగర్లో 1,50 లక్షలు, మాకు 65 లక్షలు. మళ్ళా ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కడే, తురుమ్ సింగ్ అనే ఎమ్మెల్యే మాకున్నాడు. మరి ఏం చేత అయినట్టు? ఎక్కడైతే నువ్వు పర్ఫామ్ చేయవో అక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడైతే పర్ఫామ్ చేయలేవో అక్కడికి వచ్చి ఏదో ప్రయత్నం చేస్తున్నావు. ఏం లాభం? ఆఖరికి గ్రేవ్ యార్డ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని దేశవ్యాప్తంగా గ్రేవ్ యార్డ్ డెవలప్ అయినాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయినాయి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయింది. మరి మా కంటోన్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు? గతంలో ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? మరి నువ్వు చేయాల్సిన పనులు వదిలేసి రోడ్డెక్కి కూర్చొని బరదగించి రోడ్డెక్కి కూర్చుంటే ఎవరు చేయాలా? ప్రజలని మిస్గైడ్ చేయటం తప్పు కాదా? నువ్వు బయట మీ కాన్సెన్షన్ కాదు, అయినా కానీ నీకు తీసుకొచ్చి ప్రజలు పట్టం కట్టిరు, నీకు ఓటేసి నీకు ఇలా పదవి ఇచ్చిండ్రు. మరి నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు? రోడ్డెక్కి కూర్చుంటావు. సంక్రాంతిలో పగటి వేషగాళ్ళ లెక్క ఆయన కూడా కూర్చున్నాడు, ఆయనతో అందరు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. రోజు ఒక వేషగాడు, రోజు 4 వేషగాళ్ళు వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతారు. Please do subscribe to SKS Fly TV.